రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు రష్యా ఇంధనాన్ని ప్రధానంగా కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించడానికి, ఇరాన్పై జరిమానాలను పొడిగించడానికి ఉద్దేశించిన బిల్లును యుఎస్ సెనెట్ ముందుకు తీసుకెళ్లింది. దీనితో దివంగత సెనేటర్ లిండ్సే గ్రహం ప్రతిపాదించి చాలా కాలంగా నిలిచిపోయిన ఈ చట్టం ఆమోదానికి మార్గం సుగమమైంది. ఈ బిల్లు ప్రకారం రష్యా చమురు లేదా సహజ వాయువును ప్రపంచంలోని అత్యధికంగా కొనుగోలు చేసే భారత్, చైనాతో సహా 5 దేశాలపై సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉంటుంది. ట్రంప్ మద్దతు పొందిన ఈ బిల్లుకు 86-12 ఓట్లతో ఆమోదం లభించింది. ఈ నెలలో అకస్మాత్తుగా మరణించిన గ్రహం సంతాప సభ జరిగిన కొన్ని గంటల తర్వాత రష్యా దురాక్రమణను గట్టిగా విమర్శించిన రిపబ్లికన్ సెనేటర్ను గౌరవించేందుకు క్యాపిటల్ హిల్కు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సెనేటర్లు కలిసిన కొద్దిసేపటికే సెనెట్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు రష్యా అధికారులు, కుబేరులు, ఆర్థిక సంస్థలు మాస్కో చమురు ఎగుమతులపై ఆంక్షలు తప్పించుకోవడానికి ఉపయోగించే షాడో ఫ్లీట్పై ఆంక్షలు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ను ప్రధానంగా కొనుగోలు చేసే దేశాలైన చైనా, భారతదేశం నుండి వచ్చే వస్తువులపై 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని కూడా ఇది ట్రంప్కి ఇస్తుంది. అయితే తమ సహజ వాయువులో 15% కంటే తక్కువ రష్యా నుండి దిగుమతి చేసుకుంటూ ఆ దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్న దేశాలకు ఇది మినహాయింపు ఇస్తుంది. సవరించిన ఈ బిల్లు ఇరాన్ ఇంధన, ఆయుధ రంగాలకు నిధుల కేటాయింపును పరిమితం చేసే లక్ష్యంతో ఉన్న ప్రస్తుత ఆంక్షల అధికారాన్ని కూడా పొడిగిస్తుంది. దీనిని ట్రంప్ అభ్యర్థన మేరకు చేర్చారు. కాగా ఈ చట్టానికి సెనేటర్ గ్రహం పేరే పెట్టారు. అయినా దీనికి మద్దతు కూడగట్టడానికి 1 సంవత్సరానికి పైగా కృషి చేసి ఈ నెల ప్రారంభంలో ఆకస్మికంగా మరణించడానికి కొద్ది కాలం ముందు వైట్ హౌస్తో సవరించిన బిల్లుపై ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ బిల్లు మద్దతుదారులు మాస్కో ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడానికి ఇది అవసరమని, తద్వారా ఇప్పుడు 5వ సంవత్సరంలో ఉన్న ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని చెబుతున్నారు. ఈ ఉభయపక్ష ఒప్పందంతో ముందుకు సాగడం కంటే సెనేటర్ గ్రహం వారసత్వాన్ని గౌరవించడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదని 6 రిపబ్లికన్ డెమోక్రటిక్ సెనేటర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రష్యాను శిక్షించడానికి విస్తృత మద్దతు ఉన్నప్పటికీ సుంకాల నిబంధనలు ట్రంప్కు మితిమీరిన అధికారాన్ని కట్టబెడతాయని, అమెరికన్ వినియోగదారులకు దిగుమతి ఖర్చులను పెంచవచ్చునని, యూరోపియన్ మిత్ర దేశాలపై ప్రభావం చూపవచ్చునని కొంతమంది డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం అధ్యక్షుడి వద్దకు వెళ్లడానికి ముందు సెనెట్లో ఆమోదం పొంది ప్రతినిధుల సభ ఆమోదం కూడా పొందవలసి ఉంటుంది. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్పై కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖార్గే మరోసారి ఘాటు విమర్శలు చేశారు. దానిని దేశభక్తి లేని దేశ వ్యతిరేక సంస్థగా అభివర్ణించారు. అలాగే ఆ సంస్థ చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న తన డిమాండ్ను పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని హెచ్కేఎస్ భవన్లో సమాజ్వాదీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆర్ఎస్ఎస్ నమోదు ఎందుకు అవసరం అనే అంశంపై జరిగిన సదస్సులో ఖర్గే ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ తనను తాను దేశభక్తి గల సంస్థగా చెప్పుకుంటూ ఇతరుల దేశభక్తిని ప్రశ్నిస్తుంటుందని, ఒకదాని చారిత్రాత్మక నేపథ్యం మాత్రం భిన్నమైనటువంటి వాస్తవాలను చెబుతుందని ఖర్గే ఆరోపించారు. తామే అతిపెద్ద దేశభక్తి సంస్థ అని వారు భావిస్తారు. ఇతరులకు దేశభక్తికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ దేశ వ్యతిరేక సంస్థ అని ఖర్గే అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుతుండడం అనేది దానిని జవాబుదారీగా ఉంచడంలో ప్రజాస్వామ్య శక్తులు విఫలమయ్యాయనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ విస్తరిస్తూ బలపడుతుందంటే అది మన తప్పే. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ రాజ్యాంగం ఉందని, అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని మనం నమ్మము. కానీ అది మన పొరపాటు అని ఆయన అన్నారు. కర్ణాటక హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు లేఖ రాసి ఆ సంస్థను నమోదు చేసుకోవాలని కోరారని ఖర్గే చెప్పారు. అయితే దాదాపు 5 వారాలు గడిచిన వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఆయన స్పందించరని నాకు తెలుసు, కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఖర్గే అన్నారు. చట్టపరమైన చర్యల గురించి హెచ్చరిస్తూ ఆర్ఎస్ఎస్ చట్టపరమైన పరిధికి బయటే కొనసాగితే దానిని నమోదు చేసుకోవాలని నిర్బంధించే చట్టాన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకురాగలదని ఖర్గే చెప్పారు. అవసరమైతే ఆర్ఎస్ఎస్ను చట్ట పరిధిలోకి తీసుకురావడానికి మేము కర్ణాటకలో చట్టాన్ని రూపొందిస్తాం. నమోదును తప్పించుకోవడానికి వారు చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుంటున్నారు. వారు కర్ణాటకలో ప్రశాంతంగా పనిచేయాలంటే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఒకవేళ వారు చట్టాన్ని పాటించకపోతే నిషేధంతో సహా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఖర్గే హెచ్చరించారు. స్వాతంత్ర్య ఉద్యమ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మక త్రివర్ణ పతాకాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని ఆయన ఆరోపించారు. ఆ సంస్థ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో 150 ర్యాలీలు నిర్వహించిందని కూడా ప్రియాంక ఖర్గే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థాగత హోదాకు సంబంధించిన అంశాన్ని ఖర్గే రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మార్చారని అన్నారు. రాజ్యాంగ విధానాలను విస్తరించడం ద్వారానే మాత్రమే ఆర్ఎస్ఎస్ విస్తరణ ఎదుర్కోగలమని భూషణ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ సంస్థ తనను తాను నమోదు చేసుకోవడము, తన కార్యకలాపాల్లో మరింత జవాబుదారీతనాన్ని ప్రదర్శించడం ద్వారా పారదర్శకతను పెంచుకునేందుకు ఈ మైలురాయిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని ఖర్గే కోరిన విషయం ఇక్కడ గమనార్హం. ఎస్ఐఆర్ ప్రక్రియలో తెలంగాణ కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ను అంతిమ
రుజువుగా పరిగణించబోమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సర్టిఫికెట్ను అధికారులు తుది సాక్ష్యంగా పరిగణించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి చెప్పినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ భాగమైనప్పటికీ ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి కొనసాగడానికి అర్హుడా కాదా అని నిర్ణయించే ముందు ఎన్నికల అధికారులు ఇతర పత్రాలతో పాటు దీనిని కూడా ధృవీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ 12 పత్రాలలో ఒకటి కాబట్టి తెలంగాణలో ఎస్ఐఆర్ ధృవీకరణ ప్రక్రియ సమయంలో ఓటర్లకు నోటీసు వస్తే దానిని సమర్పించవచ్చునని ఆయన తెలిపారు. ఈ సర్టిఫికెట్ రేషన్ కార్డు డేటాబేస్ నుండి జారీ చేశారనే ఆందోళనలకు స్పందిస్తూ అధికారులు దానిని అంతిమ రుజువుగా అంగీకరించారని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న ఇతర రికార్డులతో సర్టిఫికెట్ను ఈఆర్ఓ సరిచూస్తారని, తుది నిర్ణయం తీసుకునే ముందు దరఖాస్తుదారులను అదనపు పత్రాలు సమర్పించమని అడగవచ్చని సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త ఎలక్ట్రానిక్ తెలంగాణ కుటుంబ రిజిస్టర్ను ఏర్పాటు చేసి మీ సేవ వేదిక ద్వారా కుటుంబ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను జారీ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జూలై 25 జీవో 172 ద్వారా దీనిని నోటిఫై చేసింది. పౌర సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు ప్రతి కుటుంబానికి ప్రామాణికమైనటువంటి రికార్డును అందించడానికి ఈ సర్టిఫికెట్ ఉద్దేశించిందని ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ కుటుంబంలో ఎవరున్నారనే దానిపై నమ్మకమైన రికార్డును సమర్పించడంలో పౌరులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ నిర్వహించే రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా ఈ రిజిస్టర్ రూపొందనుంది. ఆ డేటాబేస్లో కుటుంబ చిరునామా నమోదై ఉన్న మండల తహసీల్దార్ ఈ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారిగా ఉంటారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.